and Digital Artist Association. And I also welcome Sri and Srimati Chekalam Swapna Srinivas Garu and Sri Jyoti Biswas Garu, Bollywood actress, Sri BS Garu, BS Talk Show. మరి అతిథులందరినీ కూడా వెల్కమ్ చేయాలి. And I also welcome today's sponsors, మన విషన్స్ అండ్ డెవలపర్స్ శ్రీ డాక్టర్ శ్రీనివాస్ రావు గారు అండ్ నిఖిల గారిని వేదిక మీదకి రావాల్సిన. అండ్ ఐ వెల్కమ్ అవర్ అసోసియేట్ స్పాన్సర్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ వి విజయ్ కుమార్ గారు, అలాగే సెల్బే మొబైల్స్ శ్రీ సోమా నాగరాజ్ గారు, అండ్ ముకుంద జ్యువెలర్స్ శ్రీ డివిఎన్ఎస్ కృష్ణ గారు, శ్రీ భారతి గ్రూప్ శ్రీ భారతి గారు, అంబికా దర్బార్ బట్టి మా అంబికా కృష్ణ గారు ఇక్కడ. అండ్ ఐ ఆల్సో వెల్కమ్ మయూరి ఫ్యామిలీ రెస్టారెంట్ శ్రీ గన్నపనేని నజ్మం గారు అండ్ శ్రీమతి గన్నపనేని నజ్మం గారు. అండ్ ఐ ఆల్సో వెల్కమ్ శ్రీ చకిలం స్వప్న గారు అండ్ శ్రీనివాస్ గారు. కలిసి ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారికి అవార్డుని అందజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేవలం తెరపైకి తీసుకురావడం కాదు, ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే భావోద్వేదాల సృష్టించి ఒక నిర్మాత గొప్పతనం. అలాంటి గొప్ప నిర్మాతే తెలుగు సినీ పరిశ్రమకు హృదయోభవ ఇలాంటి ఎన్నో చిత్రాలని నిర్మాతలుగా ఉన్నారు మన కెఎస్ రామారావు గారు. మరి వారిని ఈరోజు మన విబి ఎంటర్టైన్మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్ కార్యక్రమంలో మొదటి అవార్డు వారికి ఇచ్చి సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా. ధన్యవాదాలు చెప్తూ, ఇట్లాంటి సన్మాన కార్యక్రమానికి నేను రాను అని చెప్పాను. వచ్చిన సింపుల్గా ఏదో చేసి వెళ్ళిపోతాను అని చెప్తే కూడా ఇంత పని చేశాడు. అతనికి తర్వాత కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజంగా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంకా సినిమాలు తీయాలనుకుంటున్నాను, సినిమాలు తీస్తాను. ఇట్లా సన్మానాలు చేస్తే ఇక నేను కూడా కార్యక్రమాలు ఇట్లాంటి వాటికి హాజరవటం, ఏదో మీటింగులు చెప్పటం, వెళ్ళిపోవటం అవుతుంది. అయితే ఈరోజు నేను రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అవార్డులు ప్రకటిస్తున్నాను అని మా విష్ణు చెప్పగానే అవేంటి, అది ఎట్లా ఉంటుంది, ఆ సోషల్ మీడియా బహుమతి గ్రహీతలు ఎట్లా ఉంటారు, నిజంగా నాకు చాలామంది తెలియదు. ఏదో ఒకళ్ళిద్దరు, ఇప్పుడు నాగేంద్ర ఉన్నాడు ఇక్కడ దగ్గరలో, ఒకళ్ళిద్దరు ఏదో కొద్దిగా తెలిసేమో కానీ నాకు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా దాని తాలూకు మనుషులు పెద్దగా తెలియదు. అప్పుడప్పుడు మా భరద్వాజ్ కూడా స్క్రీన్ మీద కనపడతా ఉంటాడు. ఎనీవే, వారికి అవార్డులు ఇవ్వటం నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు విష్ణు గారు. అయితే ఆ అవార్డు గ్రహీతలకు కానీ అవార్డులు రాని వారికి కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ సోషల్ మీడియాలో కానీ మీ డిజిటల్ మీడియాలో కానీ ఎక్కువ భాగం కాదు, 100% మంచి కోసం, సమాజంలో మంచి మార్పుల కోసం ఉపయోగపడే విధంగా అందరికీ ఈ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఉపయోగపడేటట్టు ఉంటే బాగుంటుంది. అనవసరమైన బయట మాట్లాడుకునే భాష కూడా దాంట్లో తీసుకొస్తున్నారు, అది ఇంకా తప్పు. మనం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఉన్న కారణం ఏంటంటే, ప్రజలకి విజ్ఞానం తీసుకురావటం కోసం, మంచి చెప్పటం కోసం, భవిష్యత్తు తెలియటం కోసం ఉపయోగించుకోవడానికే తప్ప, పేపర్లు చూడండి, డైలీ పేపర్లు ఎంత గొప్పగా ఉంటాయి. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చదివితే ఎంత న్యాచురల్గా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. అటువంటి సోషల్ మీడియాలో అనవసరమైన రప్చర్ చేయటం, అనవసరమైన కాంప్లికేట్ చేసి లేనిపోని ఇబ్బందులు పెట్టడం. మా సినిమాలు ఎలా ఉన్నా ప్రేక్షకుల కోసం తీస్తున్నాం. ప్రేక్షకులు నచ్చితే బాగా చూస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. కానీ మీరు నచ్చినా నచ్చకపోయినా మీ పద్ధతిలో మీరు వాటిని చిత్రవద చేస్తున్నారు. సినిమా తీయటం అనేది ఎంత కష్టమో, ఎంత ఇబ్బందులు ఉంటాయో ప్రొడ్యూసర్గా నాకు బాగా తెలుసు. వారు తీసిన సినిమాలను మీరు ఇంత చిత్రవద చేయటం నిజంగా చాలా అన్యాయం. దయచేసి ఆ సినిమాని నిలబెట్టడం కోసం చేయండి. ఏదైనా మంచి వార్తగా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి. అంతేగాని
చెత్త వార్తలు, వీలైనంత వరకు శాడిస్టిక్గా సినిమాలను చిత్రవద చేయటం, ఇలాంటి ఖచ్చితంగా తప్పు. విష్ణు, మీరు ఎవరికి ఇస్తున్నారో నాకు తెలియదు. వారందరినీ నేను చూడాలనుకున్నాను, వారిని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ముందు ప్రజలకి విజ్ఞానం పంచిపెట్టడంలోనూ, మంచి చెప్పడంలోనూ, మంచి ప్రవర్తన తీసుకురావడంలోనూ ఉపయోగపడితే చాలా గొప్ప మీడియా ఈ మీడియా. అటువంటి గొప్ప మీడియాని చెత్తగా రాసి చాలా అన్యాయంగా ఉంటుంది. లాంగ్వేజ్ కూడా చాలా వరస్ట్ లాంగ్వేజ్. ఇంట్లో అందరూ చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, అక్క చెల్లెళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు ఆ మీడియాని. అటువంటి దాంట్లో ఎంత అసహ్యమైన కొన్ని సీరియల్స్ కూడా వస్తున్నాయి, 2 minute సీరియల్స్. అవి ఎంత అసభ్యమైన సీరియల్స్ వస్తున్నాయంటే చెప్పలేం, అంత వరస్ట్గా ఉంటున్నాయి. ఎందుకు ఈ సినిమాలన్నీ ఆదరించారు కదా, ఇట్లాంటి సినిమాలు చాలా పిక్చర్లు ఆదరిస్తున్నారు కదా. అటువంటిది మీరు చెత్త పిక్చర్లు తీయటం, 2 నిమిషాలని చెప్పి దాంట్లోకి తీసుకురావటం సోషల్ మీడియాలో ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయింది. అది ఎంత అసహ్యకరమైన సీరియల్స్ చేస్తున్నారో చెప్పలేము. బహుశా నేను ఇట్లా చెప్పడం కూడా మీకు ఇబ్బందిగా ఉంటుందో, రేపు నన్ను ట్రోల్ చేయొచ్చు. నేను ఎప్పుడు కేర్ చేయాల, నా లైఫ్లో దేన్ని కేర్ చేయని వాడిని, నేను దేనికి భయపడిన వాడిని. అటువంటిది మీరు ట్రోల్ చేసినందువల్ల నాకు వచ్చే ప్రత్యేకమైన నష్టమేం లేదు. సో దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఇటువంటివన్నీ ఆపండి. మీరు గొప్ప మీ క్రియేటివిటీని గొప్ప విషయాలకు తీసుకెళ్ళండి, ప్రజలను చైతన్యవంతం చేయండి. అంతే తప్ప ఇటువంటివి మీరు దయచేసి మానేయండి. మీరు పాపులర్ అవ్వాలంటే బోల్డ్ రకరకాల ఉన్నాయి, అవి చేయకుండా మీరేదో చాలా బలహీనతలను దృష్టిలో పెట్టుకుని ఆటో రిక్షా తోలే వాళ్ళ కోసం, ట్యాక్సీ తోలే వాళ్ళ కోసం, హోటల్స్లో క్లీనర్స్ కోసము మీరు చాలా అసభ్యకరంగా తీసి వాళ్ళని కూడా బలహీనపరిచి వాళ్ళల్లో లేనిపోని అన్ని రేకెత్తించి సమాజానికి చాలా నష్టం కలుగుతాను. దయచేసి మీరందరూ నేను చెప్పేది పాజిటివ్గా అర్థం చేసుకోండి, నాకేం మీ మీద ద్వేషం లేదు. దయచేసి మీరు ఎలా చేస్తే బాగుంటుందో ఇక ముందు ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీరు ఇచ్చిన సందేశాన్ని, సూచనలు అందరూ తప్పకుండా పాటించాలి అని కోరుకుంటున్నాము. అలాగే మా రోజుగా కార్యక్రమాలు చేస్తున్నారంటే అది మా శ్రీదేవి గారి వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్లీజ్ జాయిన్ అండి. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్, ఈరోజు అవార్డు అందుకుంటున్నటువంటి వారందరూ కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి సిద్ధంగా ఉండాలి. వీ హ్యావ్ అ గ్రూప్ ఫోటో లాంచ్ తర్వాత. సో ముందుగానే చెప్తున్నాం కాబట్టి అందరూ రండి. సో మీరు థ్యాంక్ యూ అండి. నౌ ఐ రిక్వెస్ట్ వెండితెర అవార్డ్ పోస్టర్ లాంచ్ మా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డాక్టర్ మాదాల రవి గారికి అందజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మిగతా పోస్టర్స్ అన్నీ కూడా స్పాన్సర్స్ చేతుల మీదుగా లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే మన విబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఎన్నో అవార్డులు, మనం వెండితెర అవార్డ్స్. మరి నెక్స్ట్ జరగబోయేటువంటి ఈవెంటే వెండితెర అవార్డ్స్ కాబోతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పోస్టర్ లాంచ్ కూడా ఈరోజే జరుగుతోంది. సో మరి దానికి సాక్షిభూతంగా ఉన్నటువంటి మీరు అందరూ కూడా కొంచెం. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ అండ్ వెల్కమ్ మా సోని గారికి వచ్చారా. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద అవార్డీస్ అందరినీ కూడా కొంచెం ముందుకి రావడం కోసం. మీరు కాదు అవార్డీస్, ఈరోజు అవార్డు అందుకున్నటువంటి అవార్డీస్ అందరూ కూడా గ్రూప్ ఫోటోకి స్టేజ్ వద్దకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఫోటో తర్వాత. అలాగే ఈ కార్యక్రమాన్ని శాటిలైట్ ద్వారా అండ్ అలాగే సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకెవరైనా కూర్చోండి. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ అవార్డీస్ అందరూ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు కూడా స్టేజ్ పైకి రావాలి. మరికొద్ది రోజుల్లో సోషల్ మీడియా అంతా మాట్లాడుకోబోతోంది
మన విబి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ గురించి బెస్ట్ చెప్తాం మన బొప్పన విష్ణు గారికి. వారు ఏ కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతం చేస్తారు అండ్ అలాగే వారిని నమ్మి ఒక తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్లి ప్రమోట్ చేస్తూనే ఉంటారు మన బొప్పన విష్ణు గారు. అలాని మేము అందరం కోరుకుంటున్నాం. And I also welcome our sponsors, Anvitha Group, NCD Garu, Mana Nikila Constructions and Developers, Lighthouse City Magic, VVK Housing India Private Limited, Selve Mobiles, Mukunda Jewelers, Sri Bharati Group, Ambika Darbar Bharti, Potla Group of Companies. మా అన్నయ్య రామారావు గారు ఆల్రెడీ చాలా విషయాలు చెప్పేశారు. నేను కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు, వీళ్ళు ఎలా ఉంటారో చూస్తానికి వచ్చాను. మా ప్రమోషన్స్ ఇంతకుముందు సినిమాలు అంటే మా అంబికా కృష్ణ గారు, మా రామారావు గారు, నేను అలాంటి వాళ్ళ పెద్ద సెలబ్రిటీస్ అనుకునేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు మమ్మల్ని గుర్తించడం మానేశారు అందరూ. పైగా మేమేమన్నా చెప్పినా వినే పరిస్థితులు లేరు. కానీ ఎవరో కొత్తగా చెప్తున్నారు, వాళ్ళే మీరు. సో ఎవరు వీళ్ళు, ఏం చేస్తున్నారు అని చూద్దాం అనుకున్నాం. కనపడకుండా మీరు చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్ సమాజం మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ప్రజలు. అయితే రామారావు చెప్పినట్టు నెగిటివ్గా కొంతమంది ఉంటారు. ఇప్పుడు సమాజంలో ఎప్పుడూ నెగిటివ్ చేసేవాళ్ళు ఉంటానే ఉంటారు. సో మనం వాళ్ళ గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవటం అనవసరం నా ఉద్దేశం. బట్ పాజిటివ్గా మెజారిటీ వాళ్ళు పాజిటివ్ చేస్తున్నారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ చేస్తారు, కొంతమంది సమాజానికి సంబంధించి చెప్తారు, కొంతమంది టూరిజం గురించి చెప్తారు. రకరకాలుగా చెప్పి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు జనాన్ని, ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సినిమాల గురించి కూడా మంచి చెప్తున్నారు, చెడు ఉంటే ఉంటుంది కొంత. నా ఉద్దేశంలో ఏంటంటే సమాజంలో ఎక్కడైనా కానీ చెడు అనేది ఉంటుంది. ఇప్పుడు దేవుడే సృష్టించాడు అంటాడు దెయ్యాన్ని కూడా. కాబట్టి ఆ దెయ్యాలు ఉంటే దెయ్యాల గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్న వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనవసరం అనుకుంటా. మనం దేవుళ్ళలాగా మారటానికి ఎంతవరకు చేయాలి, మనం ఎవరికి సాటి వాటికి సహాయం చేయడానికి ఏం చేయగలమని ఆలోచించుకుని వాటికి సంబంధించి చేస్తే. ఎందుకంటే ఇవాళ ఈ సోషల్ మీడియా ఎంతకాలం సర్వైవ్ అవుతుందో నాకు తెలియదు, కానీ సర్వైవ్ అవుతున్నంతకాలం మీ చేతుల్లోనే దేశ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు కూడా ఉంది. సో నిన్నే చూసాం కాక్రోచ్ జనతా పార్టీది ఒక చిన్న మెసేజ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూస్తున్నాం ఇవాళ లాస్ట్ 1 month నుంచి. సో అంత ఇన్ఫ్లుయెన్షియల్ అయిపోయింది సోషల్ మీడియా. అందుకని భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి, సమాజం భవిష్యత్తు, అందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం విష్ణు గారికి మా ట్రైలర్ ప్లే చేసేవారు ఏవి అన్నట్టు ముందు కంగారు పడ్డాను. అది నేనేం సాధించాను ఏవి వేస్తారనుకున్నాను, అది కాకుండా ట్రైలర్ వేసారు, టీజర్ చూపించారు. మీకు చూసినందుకు నా కృతజ్ఞతలు. అవకాశం ఉంటే మా సినిమాని రేపు వచ్చే నెల 17వ తారీఖు రిలీజ్ ఉంది, అందరూ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మరొకసారి వదల టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. నెంబరు 9866337645. నా కాంటాక్ట్ నెంబర్ 986633. మనశ్శాంతిగా ప్రశాంతిగా విత్ ప్లాన్ జీవించేటట్టు అన్ని కల్పించేస్తాను తప్ప డిస్కౌంట్ చేసి పనికిరాని ప్రొడక్ట్ మీకు అందించే ఉద్దేశం ఎన్సిడికి లేదు. ఓకే సార్, ఈ ఒక్క మాటతో అందరూ మీ వైపు మనసులో లాగా పనిచేస్తారు. అంబికా దర్బార్ బత్తి మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. మా ఏలూరు కృష్ణ గారు, నేను ఏలూరు సిఆర్డి కాలేజీలో చదువుకున్నా. అంబికా రామచంద్రు నేను బెంచ్ పెట్టలేం ఇంటర్మీడియట్ సెక్షన్లో. సో వాళ్ళ క్వాలిటీ ఎప్పుడన్నా తేడా వచ్చిందా? డిస్కౌంట్ ఇచ్చుంటే క్వాలిటీ ఇవ్వగలరా? ఇన్ని రోజులు ఆ బ్రాండ్ ఉంటుందా? అలాగే వాళ్ళ హోటల్స్ ఉన్నాయి. అంబికా ఎంపైర్ చెన్నై వెళ్ళినప్పుడల్లా రెడ్ హిల్స్ వెళ్ళి అక్కడ అంబికా ఎంపైర్లో స్టే చేస్తాం. ఎందుకని? క్వాలిటీ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. డిస్కౌంట్ వద్దు సార్, ఆఫర్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. సార్ కౌశిక్ గారు, ఈరోజు మన అందరికీ నమస్కారం అండి. విష్ణు గారికి ముందుగా ధన్యవాదాలండి, ఎందుకంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు. సో ఇందాక పెద్దలు రామారావు గారు చెప్పినట్టుగా, అన్న చెప్పినట్టుగా, భరద్వాజ్ అన్న
సోషల్ మీడియా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈరోజు ప్రపంచాన్ని, ముఖ్యంగా సమాజాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ అందరినీ తీసుకొచ్చి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇలా అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషం. వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇట్స్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ అండి. సో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా వీబీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి, విష్ణు గారికి, అలాగే అవార్డీస్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి ఇన్ఫర్మేషన్ని మనకు అందిస్తున్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి ఈరోజు సోషల్ అవేర్నెస్ ఎక్సలెన్స్ అవార్డు అందిస్తున్నారు మన వీబీ ఎంటర్టైన్మెంట్స్ వారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, చాలా ఎనర్జెటిక్గా. విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఆనరింగ్ మీ. ఇప్పటికే చాలా లేట్ అయింది. ప్రాబ్లీ నేను ఏంటంటే బతుకు చెక్కబడి నుంచి ఇప్పటి వరకు ఒక 16 ఇయర్స్ బట్టి నేను ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఇప్పటికే దగ్గర ఒక 2500 3000 ఎపిసోడ్లు చేసి ఉంటాను. బట్ ఇట్ ఈస్ మేజర్లీ అబౌట్ సోషల్ అవేర్నెస్ అండి. ఎందుకంటే ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటేనే దేశం స్ట్రాంగ్గా ఉంటుంది, సొసైటీ స్ట్రాంగ్గా ఉంటుంది అనే నమ్మకంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. అందరికీ ఉపయోగపడేటటువంటి విధంగానే చేస్తున్నాం, కానీ ఎవరిని కించపరిచే విధంగా కానీ ఇబ్బంది పడేటటువంటి విధంగా కానీ చేయకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాగేంద్ర కుమార్ గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవార్డులు డైలీ జర్నలిజంలో బాగా నిష్ణాతులైన వాళ్ళకి ఇవ్వడం అన్నది కామన్గా జరిగే ప్రాక్టీస్. బట్ ఇక్కడ బొప్పన విష్ణు గారు సినిమా జర్నలిస్టులను కూడా గుర్తించి వాళ్ళ సీనియారిటీకి, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి కూడా ఒక వాల్యూ ఉందని చెప్పి ఇప్పుడున్న ఈ డిజిటల్ మీడియా యుగంలో మమ్మల్ని కూడా గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం అన్నది నేను చాలా పెద్ద ఆనర్గానే భావిస్తున్నా ఇప్పుడున్న ఈ సందర్భంలో. కాకపోతే ఏంటంటే లెజెండ్స్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, నాగేశ్వరరావు దగ్గర నుంచి, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, ఈ రోజున ఉన్న టాప్ ఆర్డర్ యంగ్ హీరోస్ అందరితోని కలిసి పనిచేసి, డైరెక్టర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లతో కలిసి పనిచేసి, ఈ రోజున్న యంగెస్ట్ డైరెక్టర్స్తో కూడా కలిసి పనిచేసే అవకాశం ఈ సినిమా మీడియా అన్నది నాకు అవకాశం కల్పించింది. అఫ్ కోర్స్ ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ డైలీ జర్నలిజం. ఐ పర్సనల్లీ వర్క్డ్ ఫర్ 3 చీఫ్ మినిస్టర్స్ ఇన్ ది స్టేట్. నేను ఒక్కడే బీయింగ్ ఏ ఫిల్మ్ జర్నలిస్ట్. అది నా నాలెడ్జ్కి, నా చదువుకి వాళ్ళు ఇచ్చిన గౌరవం. అవి కొన్ని మధురమైన జ్ఞాపకాలు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఈ 40 ఏళ్లలో. ఆ మధురమైన జ్ఞాపకాలలో ఈ వేదిక మీద నేను పుచ్చుకున్న విష్ణు అందించినది కూడా ఒక మంచి మెమొరీగా నేను దాచుకుంటానని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మిస్ చేస్తున్నాడు. పాన్ పరాగ్ అన్నది అవి లైఫ్లో ఒక భాగంగా అందరికీ మారిపోయాయి. కాబట్టి మీరు సమాజాన్ని ఉద్ధరించాల్సి, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఏంటంటే మీరు ఇవాళ నుంచి పాన్ పరాగ్ మానేసి మీరు కూడా వాడొద్దు అని అందరికీ చెప్తారు. ఇంకా చెప్తారు, సమాధానం లేదు కదా, ఇంకా లేదు. నేను చెప్తా, నేను అప్పుడే మానేసి చాలా రోజులైంది. అన్నయ్య ఏంటంటే అప్పుడెప్పుడో గుర్తుపెట్టుకుని ఇప్పుడు చెప్తున్నాడు కాబట్టి అన్నయ్య కాబట్టి ఊరుకోక తప్పదు. మా భరద్వాజ్ అన్నయ్య అందరికీ ఇలాంటి చక్కటి సలహాలు, ఉచిత సలహాలు కావు, సముచితమైన సలహాలు ఇవ్వడంలో ఆయన సిద్ధహస్తుడు కాబట్టి ఆయన సలహాని నేను అప్పుడే చాలా కాలంగా పాటిస్తున్నానని సవనీయంగా అన్నయ్య ముందు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో. బయటికి రాగానే రాను బొంబాయికి రాను అంటూ ఆయన రాను అంటూనే ఆ పాట వింటూ మళ్ళీ బొంబాయికి తీసుకెళ్ళిపోయారు ఆయన. సో ఒక్కసారి గట్టిగా క్లాప్ చేయాలి రాము రాథోడ్ గారికి. చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్ వాళ్ళందరినీ. అండ్ ఈరోజు ఇక్కడ నేను అవార్డు తీసుకోవడం అనేది నిజంగా నాకు ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది ఇదంతా. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన, ఇక్కడ అసలు టాలెంట్ తోటే పని ఇక్కడ అని దాన్ని నిరూపించుకున్నాము. అండ్ దానికి గాను మాకు విష్ణు సార్ ఇంత చక్కటి అవార్డు ఇవ్వడం నిజంగా మాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకోసం అద్దాల మెడలున్నాయే
మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచూ రైకలున్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. సో 861 million వ్యూస్ క్రాస్ చేసింది యూట్యూబ్లో. సో ఇదంతా మీ ప్రేమ వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను భరద్వాజ్ సార్ని నా 17 years ఏజ్లో చూశాను. అప్పుడు జానపదం దుమ్మురేపు అనే షోకి గెస్ట్గా వచ్చారు సారు. నేను అందులో డాన్సర్గా ఉండే సార్ యాక్చువల్లీ ఆ షోలో. సో అప్పుడు మిమ్మల్ని చూసా, ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. మీ 816 million వ్యూస్లో 1,00,000 వ్యూస్ మావే. అందుకని ఈరోజు బెస్ట్ ట్రెడిషనల్ అండ్ విలేజ్ కుకింగ్ ఛానల్గా వాళ్ళకి విబి ఎంటర్టైన్మెంట్స్ వారి డిజిటల్ మీడియా అవార్డ్ని అందిస్తున్నారు. మరి 80s కుకింగ్ సో మరి మనం వారి ఛానల్ అంతా చూస్తుంటే 80s థీమ్తో ఉంటుంది ఛానల్ అంతా కూడా. అండ్ వారు చేసే కారం వేసే ఉప్పు వేయాలి, ఉప్పు వేసే కారం వేయాలి. ఏదైనా ఈ అవకాశం కల్పించిన విష్ణు బొప్పన్న గారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎక్కడో చిన్న ఛానల్ నా కూతురుని ఇక్కడ తెలంగాణ ఇచ్చినప్పుడు 2014లో ఇక్కడ వచ్చింది. మా అల్లుడేమో ఏపీ జన్కో అకౌంట్ ఆఫీసర్ చేస్తాడు. ఏ కూర వండటం చేత కాదు. ఫోన్లో మాట్లాడి అమ్మ ఏం చేయాలి అని అమ్మని అడిగేది. చేపల కూర అల్లుడు తెచ్చాడు. ఆ కూర ఎలా వండాలో కూతురు తెలియదు. ఫోన్లో అమ్మ ఏం చేయాలి, ఇలా కడిగి అమ్మ, ఇలా ఉప్పు కారం వేయమ్మా, ఇలా నూనె వేయమ్మా, ఇలా ఉల్లిపాయ టమాటా వేయమ్మా అని ఫోన్ ద్వారా నేర్చుకుంది నా కూతురు. ఆ బాధ చాలామంది బ్యాచిలర్స్కి వంటలు రావు. ఎంతో భర్త ఇష్టపడి కొత్తగా మంచి వంట చేసిద్ది నా భార్య అని చాలామంది చాలా రకాలుగా తీసుకొస్తారు. ఎంతో ఆశతో నా భార్య వండిద్దని తీసుకొస్తాడు. కానీ వండలేకపోతే, కానీ నా కూతురు బాధపడకూడదని, అందరు పడకూడదని 80sలో ఇవాళ రోజు నా సాఫ్ట్వేర్ ఎంత అభివృద్ధి చెందిందో మీకు అందరికీ తెలుసు. వంట వండడానికి కూడా లేదు. వంట రైస్ ఎక్కేయడం, కర్రీ పాయింట్ తెచ్చుకుంటాం. కనీసం నెలకు ఒక్కసారి తమ పల్లెటూరుకి వెళ్ళడానికి కూడా లేదు. నెలకు ఒక్కసారి నా పల్లెటూరు సందర్శిస్తే మనం ఉన్న పల్లెలు మారి మంచి గ్రోత్ వస్తుంది. మనకు ఉంది కదండి, పల్లెలు మారితే మన దేశమే బాగుపడుద్దని. ఆ ఉద్దేశంతో 80s కుకింగ్ చేద్దామని నా కూతురు, నా అల్లుడు, మాకేం చేత కాదు. అది ఒక కెమెరా తెస్తాడు నా కొడుకు. కెమెరా మొత్తం ఎడిటింగ్ ఆడే. కెమెరా కొని డాడీ, నేను అన్నీ చేస్తాను డాడీ అంటే అంతా ఓకే అయ్యి కెమెరా కొనిచ్చాను. చక్కగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ చక్కగా ఆయన సాఫ్ట్వేర్ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ వారానికి ఒక షూటింగ్ తీస్తాం. చక్కగా అల్లుడు కూడా సహకరించాడు. అది మెల్లిగా ఇప్పుడు 27,000కి వెళ్ళాం. ఇదంతా ఒక్క అడుగు స్టార్ట్ అయితే 100 అడుగులు కంప్లీట్ అయింది. ఆ ఒక్క మనిషితో స్టార్ట్ అయిన వలపని అదే వంశీ గారు బొప్పన విష్ణు బొప్పన గారు స్టార్ట్ చేశారు ఒక అడుగు. ఇక ఎక్కడెక్కడికి వెళ్ళిద్దో అది దేవుని దయ, మీ అందరి దయ, మీ అందరి ఆదరణ. ఈ అవకాశం ఇచ్చిన బీబీ ఎంటర్టైన్మెంట్కి, పెద్దలందరికీ ఎప్పుడు భరద్వాజ గారి పేరేంటివే కానీ నేను ఎప్పుడు కళ్ళార చూడాల. మాది ఎక్కడో విజయవాడ. నేను ఇప్పుడు చూడాల. ఇవాళ చూడటం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది, టచ్ చేయటం కూడా. ఈ అవకాశం కల్పించిన బీబీ ఎంటర్టైన్మెంట్కి ఎంతో రుణపడి ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కారుణ్య గారిని కూడా మాట్లాడవలసింది కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం సార్. నేను అడిగిన క్వశ్చన్కి మీ ఫాదర్ ఎలాగో ఆన్సర్ చేయలేదు, మీరన్నా చేయండి. కారం వేసాక ఉప్పు వేయాలి, ఉప్పు వేసాక కారం వేయాలా? కూర మాడిపోతుంది నాది. ఎప్పుడైనా కూరలో లాస్ట్లో కారం వేసుకోవాలి, స్టార్టింగ్లో ఉప్పు వేసుకోవాలి. అయిపోయింది, గెలిచేశారు మీరు మా మనసులో. చాలా ఇష్టంగా చేస్తే ఏ కూర అయినా ప్రేమ ఇష్టం ఏదైనా కలిపి చేస్తే ఆ కూర వాళ్ళ మనసులకి టచ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఛానల్ ఇంకా ఇలాగే ఎదుగుతూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చాలా మటుకి
ఏమంటారు షెల్టర్ లేకుండా ఫుడ్ లేకుండా పడిన వాళ్ళు మనం చూస్తుంటాం. అలాంటి వాళ్ళకి మహా అయితే మనం వెళ్ళి ఒక మీల్ ప్యాకెట్ ఇస్తామేమో, ఆయన తీసుకువెళ్ళి సర్వ్ నీడీలో జాయిన్ చేసి వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు కదా, సో నేను నా జర్నీ 18 years బ్యాక్ స్టార్ట్ చేశాను హైదరాబాద్లో. ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసి ఒక 15 jobs మానేసి ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఇన్ఫ్లుయెన్స్ చేయాలని నాకు తెలియదు అప్పుడు. జస్ట్ నేను ఏంటంటే సిటీలో చాలామంది అనాథలు వాళ్ళ పరిస్థితి చూశాక చావమని చెప్పి వదిలేయాలా లేకపోతే వాళ్ళ కోసం బతకాలని ఒక డెసిషన్ దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రోజు నుంచి తీసుకున్న డెసిషన్ సర్వ్ నీడీ ఆర్గనైజేషన్. సో 18 years జర్నీ అయింది, 6 million followers ఉన్నారు. అండ్ అందరి ప్రేమ సపోర్ట్ వలన ఇక్కడ దాకా వచ్చాను. సో విష్ణు గారికి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీ ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకున్న ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఇది ఒక బాధ్యతగా నేను వెళ్తున్నా, అండ్ మీకు కూడా ఒక బాధ్యత ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ. సో ఆ బాధ్యతను మనం ఇంకా కొన్ని కోట్ల మందికి స్ప్రెడ్ చేయాలి అండ్ చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి పాజిటివ్గా. మనకి ఇది ఒక బాధ్యత లాంటిది. అవార్డు ఫంక్షన్స్ అన్నీ కూడా మీరు బాగా చేస్తున్నారని ఒక వెన్ను తట్టు వీళ్ళు మనకి ప్రోత్సహిస్తున్నారు. ప్లస్ ఇలాగే మనకి ఇంకా ఎక్స్ట్రా బాధ్యత ఇస్తున్నారు, కంట్రీకి ఇంకా మంచి చేయండి అని. సో నా ఊపిరినంత వరకు నేను కంట్రీకి, మా నాన్న యాక్చువల్లీ సోల్జర్ అనమాట. డాడీ ఆర్మీలో BSFలో వర్క్ చేశారు, నేను సిటీ సెంటర్లో సోల్జర్ లాగా వర్క్ చేస్తున్నాను. సో మనమంతా సోల్జర్స్, కంట్రీకి ఏదో ఒక రూపంలో తిరిగి ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. వి ఆర్ విత్ యూ గౌతమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వేదికను అలంకరించినటువంటి వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఆఫ్ సోషల్ మీడియా అవార్డ్. కొంచెం చూస్తున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. టీవీలో చూస్తున్న వాళ్ళన్నా గట్టిగా చప్పట్లు కొడుతున్నారేమో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొట్టట్లేదు. ప్లీజ్ ఎవ్రీబడి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో యూట్యూబ్లో కావచ్చు. కానీ అందులో 25 మందినే సెలెక్ట్ చేశారు అంటే ఎంత ఫిల్టర్ చేసి ఉంటారు విష్ణు గారు. సో అందుకు గాను వారు అందరికీ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, కళాకారులకు, మీడియా వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందు మా విష్ణు బొప్పన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సాంగ్స్ చేస్తాను అలాంటే చిన్నప్పటి నుంచి ఆడేది. అటు నాటకాలు చేశాను, ఒక 60 నాటకాల డైరెక్టర్గా. ఆ తర్వాత ఈ చిరంజీవి సార్ని కలవాలనే ఈ సాంగులు చేస్తూ ముందుకు వస్తున్నాను. ఇంకా కలవాల, ఆయన నుంచి పిలుపు రాలేదు. కానీ మా సార్ పిలిచి ఈ అవార్డు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు నా సాంగులు చూస్తున్నారు, ఆనందపడుతున్నారు, అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఏమంటారా? ఒక సాంగ్ ప్లే చేస్తారా అండి? ఒక్కడేనా? అంటే ప్రస్తుతానికి సమయం లేదు కాబట్టి ఒకటే సార్. నెక్స్ట్ స్పెషల్గా మీకోసం ఒక షో పెడతాము మేడం. కంగ్రాచులేషన్స్. మరి పొట్టిమామ వారికి అలాగే PSPK మధు వీరిద్దరికి కూడా బెస్ట్ డాన్సర్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ సోషల్ మీడియా అవార్డ్ని అందుకున్నారు. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన విష్ణు బొప్పన్న గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఇలాగే మీ ప్రేమతో సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you PSPK Madhu and Poti Mama. Thank you so much అండి. Yes, I feel very happy with చేసిన మీడియా మెంబర్స్కి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అండ్ స్టేజ్ పైన ఉన్న డిగ్నిటరీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ VB ఎంటర్టైన్మెంట్స్ అని ఒక ఎంటర్టైన్మెంట్ సెరమనీని మీరు అవార్డ్స్ పెట్టి మా అందరినీ గుర్తించి పిక్ చేసి అవార్డ్స్ ఇవ్వాలి, ఆర్టిస్ట్లను గుర్తించాలి, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎవరు బెస్ట్గా చేస్తున్నారు, ఎవరి టాలెంట్కి తగ్గట్టు వాళ్ళకు ఒక రికగ్నైజేషన్ ఒక ఫంక్షన్ లాగా అరేంజ్ చేయడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది ఆలోచన. అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ దిస్ అవార్డ్స్. అండ్ చాలా ఇయర్స్గా డే బై డే మన అవార్డ్ ఫంక్షన్ ప్రోగ్రెస్ అవుతూనే వస్తుంది. ఐ ఫీల్ సో గుడ్. అండ్ సార్ మిమ్మల్ని కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. అంబికా దర్బార్బత్ ఈజ్ మై ఫేవరెట్ హానెస్ట్లీ టెలింగ్. అండ్ ఐ ఫీల్ సో గుడ్. మిగతా వాళ్ళందరికీ కూడా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి. అండ్ ఎవరైతే
మాకు కూడా వస్తే బాగుండు అని ఆలోచించే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మీకు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ సో గుడ్. అంటే నేను యాక్చువల్లీ అందరినీ యూట్యూబ్లో వాటిలో చూసేవాళ్ళని, వీళ్ళందరినీ ఒక స్టేజ్ పైన చూస్తుంటే నేను వీళ్ళని చూసా అన్న ఫీల్లో ఉన్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఒకప్పుడు నిజంగా టాలెంట్ ఉన్నా ఎక్కడ ప్లేస్ చేయాలి, మన టాలెంట్ ఎక్కడ షోకేస్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ దొరికితే బాగుండు అని ఆలోచించే వాళ్ళం. బట్ ఇప్పుడు టైం హ్యాస్ చేంజ్డ్ ఏ లాట్. నాకు టాలెంట్ ఉంది, నాకు ఒక సర్కిల్ ఉంది, నాకే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను నా టాలెంట్ని షోకేస్ చేసుకుంటా. అండ్ ప్రాపర్గా నిజంగా అది ప్లాట్ సెట్ అయ్యింది, హిట్ అయ్యింది అని అంటే ఎవ్వరూ ఆపర్చునిటీస్ అంటే ఇవ్వక్కర్లేదు. ఒకవేళ మనకి రానప్పుడు మనమే మన టాలెంట్ని చూపించే మీడియం మనకి అవైలబుల్గా ఉంది. ఐ థింక్ సో ఈ జనరేషన్లో ఈ స్పేస్లో మనం ఉండడం చాలా బ్లెస్డ్. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లేనప్పటి నుండి వర్క్ చేస్తున్నాను, యూట్యూబ్ లేనప్పటి నుండి వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చాలా కొద్దిగా ఈజీ అయ్యింది మీడియం అనేది నాకు అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి మనం అంటే మళ్ళీ నాకు ఏజ్ అయిపోయింది అనుకోకండి. సో ఇట్ హ్యాస్ బికమ్ సో ఈజీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆర్టిస్ట్లో కళ ఉంది అండ్ టాలెంట్ ఉందంటే ఆడియన్స్ కూడా అంతే బాగా చూసి రికగ్నైజ్ చేసి దాన్ని హిట్ చేస్తున్నారు. మనం ఎంత కష్టపడ్డా ఎండ్ ఆఫ్ ది డే దానికి హిట్ కానీ సక్సెస్ కానీ లేదనంటే బాధే ఉంటుంది. బట్ లక్కీగా ప్రేక్షకులు దేవుళ్ళ మారి మన అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇట్ మీన్స్ ఏ లాట్. మరోసారి విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా నా యాంకర్ బయటకు వచ్చింది, దన మాట్లాడేస్తున్నాను. అండ్ ఐ ఫీల్ సో గుడ్. యూవీ మీడియా నుండి కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్ టుడే. ఆర్యానా అవార్డ్ ఫంక్షన్ అవుతుంది, యూ హ్యావ్ టు బీ హియర్ అని. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అరబిక్ పిల్ల ఆర్ఆర్ ధ్రువన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా సింగర్ అదితి బావరాజ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది ఆల్బమ్. అండ్ గోవింద్ మాస్టర్, మారుతి చౌదరి గారు అండ్ రిమైనింగ్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అరబిక్ పిల్లకి ఫస్ట్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీలో ఉన్న యాంకర్ ఇప్పుడు బయటకు రావడానికి కారణం విష్ణు గారు. ఎందుకంటే విష్ణు గారు వర్క్ చేస్తున్నాం. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. మరి పంచ్ ప్రసాద్ గారు జర్నీ మనందరం చూస్తూ వస్తున్నాము. వారు ప్రయాణం జబర్దస్త్లో మొదలైన తర్వాత వారికి వచ్చిన హెల్త్ ఇష్యూస్లో వారు నిలబడి ప్రసాద్ గారు, సునీత గారు చేసేటువంటి కంటెంట్ మామూలుగా ఉండదు. నేను నవ్వుకోవాలి అంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చూస్తాను. ఇది నేను స్టేజ్ పైన ఉన్నానని చెప్పడం కాదు, పర్సనల్గా చెప్తున్నాను. అంత బాగున్నా. నేను థ్యాంక్ యూ చెప్పమన్నా. పెద్దల ముందు పనిచేస్తే పంచులు తడిచిపోతాయండి. సో భగవంతునికి భక్తునికి అనుసంధానం ఉంది అంబికా దర్బార్ భర్తి. అలాంటి గొప్ప వ్యక్తితో అవార్డు తీసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీ దగ్గర పంచులు సంచులతో ఉండాలిగా. సో నా పని సారే ఇస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ వీ హ్యావ్ రాము అండ్ భవానీ గారు. వీరి వీడియో ఫస్ట్ చూసుకున్నప్పుడు అందరూ ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అనుకునే స్టేజ్ నుంచి ఏంటి మీరు వీడియోలు చేయట్లేదు అనే స్టేజ్ క్లాప్ చేసి వారిని అభినందించాలి. ఎటువంటి సపోర్ట్ లేకుండా వాళ్ళకు వచ్చినటువంటి ఒక ఐడియాతో స్టార్ట్ చేశారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్. అలాగే నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ మిస్ ఇండియా సెకండ్ రన్నర్ అప్ 2023 నిషిత గారిని వేదిక మీదకి రావాల్సిన గారికి. థ్యాంక్ యూ. అలాగే ఇక కొన్ని అవార్డ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ ఫర్ రిసీవింగ్ విబి ఎంటర్టైన్మెంట్స్ బెస్ట్ వెబ్సైట్ ఎడిటర్ అవార్డ్స్. ఈ విబి ఎంటర్ప్రైజెస్ పేరుతోటి ముందు సినిమాలకు అవార్డు మొదలుపెట్టాడు, ఆ తర్వాత టీవీలకు మొదలుపెట్టాడు, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్కి అవార్డ్స్ ఇస్తున్నాడు విష్ణు. నిజంగా డిజిటల్ మీడియాకి చాలా గొప్ప విషయం.
ఎవరి దగ్గర పనిచేసి ఏదో ప్రెస్లో పనిచేసి తన నాలెడ్జ్ని ఖర్చు పెట్టి తన నాలెడ్జ్ని రక్తాన్ని శ్రమని కూడా ధారపోసి ఆడిచ్చే జీతంతో బతుకు కాకుండా తన సొంత కాళ్ళతోటి తన సొంత ఇండివిజువాలిటీతోటి తెలివితేటలతోటి ఈ ఇన్ఫ్లుయెన్సర్ అనే కొత్త ప్లాట్ఫామ్ వచ్చినందుకు మీ అందరికీ నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఒక 20 సంవత్సరాల కింద కనుక మీరు కనుక పుట్టుంటే ఇలా ఉండేది కాదు. ఇవాళ మారిపోయింది, ప్రపంచం మారిపోయింది. ప్రపంచం మీరు ఇవాళ వంట చేస్తూ గరిటె తిప్పింది ప్రపంచం అంతా కూడా చూడొచ్చు. ఆ టెక్నాలజీ వచ్చేసింది. మీరు నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ పేరు ఎవరు పెట్టారు కానీ నిజమైన ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ మీకు సెల్ ఫోనే దేవుళ్ళు. సెల్ ఫోన్ ఉండబట్టే ఈ రోజున మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత సక్సెస్ అవుతుంది. ప్రతిరోజు మీ ఇంట్లో దేవుడు పట్టం పక్కన సెల్ ఫోన్ కూడా పెట్టి దాన్ని పూజ చేయమని అంబికాతో తెలిగించమని కోరుతున్నాను. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. కొత్త తెలివితేటలు తెలుస్తున్నాయి. నాకు భయం వేసింది. మొన్న ఒక అతను ఒక వీడియో పంపించారండి. అందులో ఏంటంటే ఏ టెక్నాలజీ మాట్లాడుతుంది. బామ్మగారంట, ఇతనేమో మాట్లాడుతున్నాడు, అమ్మా నాకు కొద్దిగా డబ్బులు తక్కువగా ఉన్నాయమ్మా, ఏం చేయాలమ్మా అని అంటే ఏ టెక్నాలజీ బామ్మ, నాయన కంగారు పడమాక నాన్న, నీకు ఈ పని చేసుకున్నానా ఇలాగ వస్తుంది డబ్బు, ఇలా పని చేసుకున్నానని ఏ టెక్నాలజీ వచ్చింది అంటే మీకు కూడా దెబ్బ కట్టే ఏ టెక్నాలజీ వచ్చేసింది. ఇవాళ బాంబే మాట్లాడింది మొత్తం సినిమా ఒక 10 నిమిషాల సేపు ఆ బాంబ మాట్లాడతాం, ఇద్దరు మాట్లాడతాం, బాంబ మాట్లాడతాం, ఇద్దరు అతను మనిషి లేడు. ఆ మధ్యలో నేను ఒక పెద్ద డైరెక్టర్ తోటి ఫ్లైట్లో వెళ్తుంటే పక్కన కూర్చున్నాడు. ఏదో మామూలుగా మాట్లాడుతూ, కృష్ణ గారు ఏంటండి విషయాలు అంటే మామూలు మాట్లాడుకున్నప్పుడు, సార్ నేను ఒక పాట లిరిక్ అడిగానండి, 5 నిమిషాల్లో లిరిక్ వచ్చేసింది నాకు లవ్ మీద. నాకు మ్యూజిక్ కావాలని అడిగాను, మరో 5 నిమిషాల్లో మ్యూజిక్ వచ్చేసింది. మళ్ళీ దానికి సింగింగ్ కావాలని అడిగాను, మళ్ళీ 5 నిమిషాలు సింగింగ్ వచ్చేసిందండి. టోటల్గా 15 నిమిషాల్లో పాట అయిపోయిందండి నాకు. ఆ పాట నేను సినిమాలో పేరు చెప్పాను ఎందుకంటే ఆ పాట సినిమాలో పెట్టానని చెప్పాడు ఆయన. ఆశ్చర్యపోయాను. నిజంగా చెప్పాలంటే ఈ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాం, ఏమైపోతున్నాం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా మిమ్మల్ని కూడా మింగేస్తుందేమో ఏ టెక్నాలజీ అనే భయం కూడా ఒక పక్కన నిజంగా ఉంది. అయినప్పటికీ కూడా పుర్రెకు బుద్ధి జహోకు రుచి అంట. మీ యొక్క ఆలోచన విధానం కానీ మీరు ప్రజెంట్ చేసే విధానాలు కానీ అద్భుతంగా చేసుకొని నిమిషానికి పదును పెడుతూ జనాలు ఎలా ఎంటర్టైన్ చేయాలి, జనాలు కొత్తగా విజ్ఞానాన్ని ఎలా నేర్పాలి, కొంత జనాలకు ఏ రకమైనటువంటి టూరిజం చేయాలి అనే అన్ని రకాలుగాను కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. చాలా సంతోషం. కాకపోతే ఒక ప్రాబ్లం ఒకటి చిన్న ఉందండి, ఒక చిన్న ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం కాదు. కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. రెండో రోజు మొత్తం మార్నింగ్ షో అవ్వగానే ఆ సినిమా గురించి చెండా చేస్తున్నారు. దాంతో ఎంత నష్టపోతున్నారో నిర్మాతలు నాకు తెలుసు. నేను అనుభవించాను. చాలా నిర్మాత ఛానల్ అనుభవిస్తారు. నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క ఆలోచన 1-2 రోజులు కట్టేసుకోండి. శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఆదివారం దాకా మీ ఆలోచన కట్టేసుకుని సోమవారం మీరు విజృంభించడం కావాలంటే ఆ 3 రోజులను మమ్మల్ని బతకనండి, ఆ 3 రోజులు తిననివ్వండి అని నేను కోరుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు ఏమైపోయిందంటే ఒక పక్క చూస్తేనేమో పెద్ద హీరో సినిమా లేదు, చిన్న హీరో సినిమా లేదు, మధ్యాహ్నం కల్లా ఉంటే మార్నింగ్ షో అవగానే మధ్యాహ్నం కల్లా టెలిఫోన్లో వచ్చేస్తాం. ఏం చేస్తాం? పరిస్థితి అలాగ ఉంది, టెక్నాలజీ ఆ రకంగా ఉంది. కాకపోతే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ తాలూకా ప్రపంచం ఇది. నిజంగా మీరు ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు మీకు అవధులు లేని అద్భుతమైన అవకాశం వాళ్ళ టెక్నాలజీ కల్పించింది. కాబట్టి ముందుకు రండి, జాగ్రత్తగా చేసుకోండి, మరింత అవార్డులు పొందాలని చెప్పి విష్ణుని మనస్ఫూర్తిగానే అభినందిస్తున్నాను. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అవార్డులు ఇప్పించి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డు పేరుతో ఈ కార్యక్రమం చేసిన ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆలస్యం చేయకుండా తదుపరి అవార్డుని పిలిచి రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఇన్ని లక్షల మీడియా ఛానల్స్లో ఈ 25 మందే ఫిల్టర్ అయ్యారు అంటే ఇంకక్కడే మీకు అర్థం అవ్వాలి, నేను చెప్పక్కర్లేదు. సో వారు వస్తున్నప్పుడు వారి ప్రతిభను గుర్తిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అండ్ కంగ్రాచులేషన్స్ చక్రవర్తి గారు. అలాగే తదుపరి అవార్డుని హలో అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి, కార్యక్రమం నిర్వాహకులు నా మిత్రుడు విష్ణు గారికి నమస్కారం. నా పేరు మనపాటి చక్రవర్తి, నెల్లూరు నాది. 2002 సినీ జర్నలిస్ట్గా సినీ స్టార్
జర్నలిస్ట్ ప్రభు గారు శిష్యుడిగా ఈ సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. అక్కడి నుంచి సినీ జర్నలిస్ట్గా కొనసాగుతూనే 2014 సొంతంగా ద సౌత్ 9 అనే ప్రింట్ మ్యాగజైన్ని పెట్టడం జరిగింది. 2020 నుంచి డిజిటల్ అండ్ ప్రింట్ 2 రన్ చేస్తున్నాను. సో అలాగే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు మేము చేసిన సర్వీస్కి గుర్తించి మిత్రుడు విష్ణు గారు ఈరోజు ఈ అవార్డు పెద్దల చేతు ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను 2015 నుంచి మా బ్రదర్ పేరు మీద వినోద్ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓని రన్ చేసి ప్రోగ్రామ్ చేస్తున్నాను. విష్ణు గారిని ఎప్పుడు అడుగుతుంటా, ఇంత ప్రోగ్రామ్స్ ఇలా చేయాలంటే ఎలా సార్, మీ ఒక్కరికి ఎలా సాధ్యం? ఒక మన చిన్న బర్త్డే చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇన్ని ఏళ్ళుగా వెండితెర, బుల్లితెర అవార్డ్స్, ఈ డైరెక్టరీ లాంచ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలాగే త్వరలో ద సౌత్ 9 బజ్ అని ఒక కొత్త డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ను కూడా స్టార్ట్ చేయబోతున్నాం, ఎక్స్క్లూజివ్గా సినిమాకి సంబంధించి. దాన్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ, నన్ను జర్నలిస్ట్గా నా ప్రయాణం కొనసాగించడానికి మా గురువు గారు జర్నలిస్ట్ ప్రభు, అలాగే నెల్లూరులో గాదంశెట్టి శేఖర్ బాబు అనే ఆయనగా, కరవది సత్యసాయి కృష్ణ అనే జర్నలిస్టు, వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఈ అవార్డుని మా పేరెంట్స్కి డెడికేట్ చేస్తూ థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ. హార్టీ కంగ్రాచులేషన్స్ కందుల శివ గారు. మరి ఈరోజు విబి ఎంటర్టైన్మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డు అందుకుంటున్నారు. పెద్దలందరికీ, ఇక్కడకు విచ్చేసిన సినిమా, టీవీ, మరి ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నేటి ఈ విబి ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ సందర్భంగా డిజిటల్ మీడియా అవార్డ్స్ అందుకుంటున్న అవార్డు విన్నర్స్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. టీవీ, సినిమా, ఇప్పుడు సోషల్ మీడియా ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ టు సెన్సిటైజ్ ది సొసైటీ అగైన్స్ సోషల్ అట్రాసిటీస్. అంటే ఒకప్పుడు సినిమా ఒక అతిపెద్ద మాధ్యమం, ప్రజల్ని చైతన్యవంతం చెయ్యాలి అంటూ, నేను బాలనటుడుగా నాంపల్లి, టేసనగాడి, రాజాలింగో అంటూ, లేదు ఆనాటి విప్లవ సినిమాలు జజ్జనకర జనరే అంటూ, లేదు ఓ లగిజగి లగిజగి లంబాడిల్లప్ప జనక జనకరే అంటూ మాధవ రంగారావు గారు, టి కృష్ణ గారు, ఇలా ఎందరో మహానుభావులు. సినిమా ఒక పవర్ఫుల్ మీడియా టు సెన్సిటైజ్ ది యూత్ అనుకున్నాం. నెక్స్ట్ టీవీ వచ్చింది, ప్రతి ఇంటికి టీవీ వచ్చింది, ప్రజల్ని చైతన్యవంతం చేసింది, రోజు జరిగే కార్యక్రమాలు చెప్తుంది. కానీ ఇవాళ సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ది మోస్ట్ పవర్ఫుల్ మీడియా. ఎందుకంటే మొత్తం చేతిలో సెల్ ఫోన్లోకి వచ్చేసింది ప్రపంచం మొత్తాన్ని ఈ సెల్ ఫోన్లో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఇన్ని వచ్చినా నేను జనరల్గా అంటుంటాను, చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా. ఈ సోషల్ మీడియాలు, ఈ సినిమాలు, ఈ టీవీలు, ఈ డ్యాన్స్లు, ఈ యూట్యూబ్లో ప్రోగ్రాము మనకెందుకురా, అది కేవలం ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపేందుకురా. మరి రాజకీయం మనకెందుకురా అంటే కేవలం న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా అని చెప్తుంటాను. విబి ఎంటర్టైన్మెంట్ విష్ణు బొప్పన గారు ఒక పక్క టీవీ అవార్డులు ఇస్తూ, ఒక పక్క సినిమా అవార్డులు ఇస్తూ, ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా అవార్డ్స్ కూడా వచ్చారు. జనరల్గా ప్రభుత్వం చేయాల్సిన పనులను, ఎందుకంటే కళాకారులు అనే వాళ్ళకి హద్దులు ఏం లేవు, కళాకారులు అనే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని 3 అవార్డులు ఇస్తూ ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తున్న విబి ఎంటర్టైన్మెంట్ విష్ణు బొప్పన గారికి, వారి సతీమణికి, అలాగే వారి ఎంటైర్ టీమ్ ఆఫ్ విబి ఎంటర్టైన్మెంట్ వారికి నా హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను.
జనరల్గా నేను ఈ కార్యక్రమానికి రావటానికి కారణం జనరల్గా అవార్డు ఫంక్షన్స్ చేస్తారు, స్పాన్సర్స్ని తీసుకొస్తుంటారు, డబ్బులు చేసుకుంటారు. కానీ విష్ణుబొప్పలో ఉన్న ఒక మంచి కార్యక్రమం కోసం నేను వస్తుంటాను. ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు వచ్చిన డబ్బుని చాలాసార్లు చాలామంది వికలాంగులకి, చాలామంది పేద ప్రజలకి దీని ద్వారా వచ్చే డబ్బుని కొంత భాగం ప్రజలకి సేవ చేయటం, అలాగే దాన్ని చారిటీలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే మా ఇండస్ట్రీకి ఇవాళ సోషల్ మీడియా అనేది చాలా పదునైన కత్తి లాంటిది. దాంతో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయొచ్చు. సోషల్ మీడియా ద్వారా కొన్ని దేశాల్లో జరుగుతున్న సమస్యలపైన ప్రజల్ని అవగాహన చేసి చైతన్యవంతం చేసి విప్లవాలే సాధించిన సోషల్ మీడియా ఈవెంట్స్ ఉన్నాయి. మరి మీరు మీ సోషల్ మీడియా ద్వారా కేవలం ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలే చెయ్యాలని ఇవాళ సోషల్ మీడియాలో ఎలా ఉంటుందంటే, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మేము చాలాసార్లు చెప్పాను, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలామంది యాక్టర్ల గురించి వాళ్ళు చనిపోయారని, వాళ్ళకి యాక్సిడెంట్లు అయినాయని, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తున్న పరిస్థితి. అందుకని దయచేసి అవాస్తవాల్ని రాయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే కార్యక్రమం చేస్తారని, ప్రజల్ని చైతన్యవంతం చేస్తారని, సోషల్ మీడియా అంటే కుళ్ళుతున్న ఈ కుష్టు వ్యవస్థను మీ కూకటి వేళ్లతో పెకలిస్తారని, మరో కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తారని చెప్తూ, అలాగే ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఇవాళ ఎంతోమంది, ఒకప్పుడు సినిమా హీరోలు సినిమాకి పనికిరాని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు అని అనేవాళ్ళం. తళుక్కన మెరిసే తారలు కూడా ఇవాళ సోషల్ మీడియా ఎంత ఆపర్చునిటీ ఇస్తుందంటే, వీధికి ఒక హీరో వస్తున్నారు, వారి టాలెంట్ని ప్రూవ్ చేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప పేరు. ఇప్పుడు ఇక్కడ ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ ఉన్నారు, వీళ్ళందరూ కేవలం వారి శ్రమని వారు యూట్యూబ్ ద్వారా వారి టాలెంట్ని ప్రపంచానికి తెలియజేశారు. అందుకని మీరందరూ ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కావాలి, ఇంకా మరిన్ని గొప్ప వాళ్ళు రావాలని చెప్తూ, ఇవాళ అవార్డు విన్నర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీరు ప్రస్తావించినట్టుగా చాలామంది ఫస్ట్ తదుపరి అవార్డుని అందచేయడానికి మా పెట్టడం దగ్గర నుంచి, బట్టలు ఇవ్వడం దగ్గర నుంచి, సర్వింగ్ నీట్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి వారిని గుర్తించి ఈరోజు సత్కరించుకుంటుంది మన విబి ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు థ్యాంక్ యూ అండి. విష్ణు సార్ అనేది నాకు తెలియదండి, ఎవరో కూడా తెలియదు. గత 3 సంవత్సరాల నుంచి మా ఓల్డేజ్ హోమ్లో ఆయన బర్త్డేలు మేము చేసుకుంటున్నాము. సో అట్లాంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని పిలిచి మా ఓల్డేజ్ హోమ్కి ఈ చెక్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సో 100 మంది ఓల్డేజ్ వాళ్ళు. సో మన రీసెంట్గా చిరంజీవి గారు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఒక 2 lakhs చెక్ ఇచ్చారు. సో ఆ చెక్ ఇచ్చిన తర్వాత ఈ సెకండ్ సారి మన విష్ణు సార్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని సో మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. రెగ్యులర్గా మా బర్త్డేలు 3 years నుంచి మేము రెగ్యులర్గా విష్ణు సార్ బర్త్డేలు చేస్తున్నాము, కానీ చూడడం అనేది ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే సార్ బర్త్డే కూడా మేము రెగ్యులర్గా చేస్తాము. ఈరోజు స్టేజ్ మీద చూడడం అనేది మాకు హ్యాపీగా ఉంది. అలాగే మొన్న చిరంజీవి గారు కూడా మంచిగా పిలిచి మా పెద్దవాళ్ళందరికీ భోజనాలు పెట్టి బట్టలు పెట్టి ఒక 2 lakhs చెక్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ తర్వాత ఇది సెకండ్ చెక్ సార్. మేము చాలా హ్యాపీ అండి. ఇది మేము 300 మందికి ఓల్డేజ్ వాళ్ళకి ఒక ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. సో దాంట్లో ఈ చెక్ దానికే వాడతామని మేము ప్రామిస్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శంకర్ గారు, థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ విబి ఎంటర్టైన్మెంట్స్ విత్ యూ. డాక్టర్ టీవీవి సత్యనారాయణ గారు అవార్డు.
థ్యాంక్ యూ. అంకిత నాయుడు గారిని వేదిక మీదకి ఆహ్వానించాలి టు రిసీవ్ ట్రెండింగ్ పర్సనల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు ఇచ్చిన బీబీ ఎంటర్టైన్మెంట్స్ విష్ణు బొప్పన గారికి థ్యాంక్ యూ లాట్. అలాగే మా ఏలూరు వాస్తవ్యులైన అంబిక కృష్ణన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళని చాలా 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 ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ 2026లో ఈ ఇన్ఫ్లుయెన్సర్గా యూట్యూబర్గా నేను చాలా అవార్డ్స్ అయితే తీసుకున్నాను. అట్లానే మా కమ్యూనిటీకి నేను చెప్పేది ఏంటంటే మనకి ఉండే ఈ సోషల్ మీడియాలో మనము ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చు. సో అట్లానే ఈ సొసైటీకి నేను చెప్పేది ఏంటంటే మీలో ఒక్కరిగా మమ్మల్ని చూడండి, మమ్మల్ని ఆదరించండి. మీతో గౌరవించకపోయినా పర్లేదు, మీ కింద కూర్చోబెట్టి మా గౌరవాన్ని ఇమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంకితాజీ. యాక్చువల్గా సోషల్ మీడియా ద్వారానే దాన్ని బాగా అప్పుడు బాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా ఇప్పటికంటే ఎక్కువ ఉండేది. సో ఆ మూవీ ఆల్మోస్ట్ కొన్ని సెంటర్లో 75 days కూడా ఆడింది. సో బిఫోర్ కరోనా సినిమా థియేటర్లకు వచ్చేవాళ్ళు. సో వీ కుడ్ మేక్ మనీ ఇన్ దట్ ఫస్ట్ మూవీ. నెక్స్ట్ కమ్స్ అవర్ మధురపూడి గ్రామం అనే నేను దాంట్లో యాక్చువల్గా వీబీ ఎంటర్టైన్మెంట్ నుంచి నేను ఫస్ట్ అవార్డు తీసుకున్నాను, బెస్ట్ యాక్టర్ అవార్డు. తర్వాత రాజస్థాన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 అవార్డ్స్ దాని మీద తీసుకున్నాను. దాసరి ఫిలిం ఫెస్టివల్ అవార్డు రవి గారి చేతిలో తీసుకున్నప్పుడు. సో నా థర్డ్ మూవీ వచ్చి మేము రాఘవరెడ్డి అని చేసాం. దానికి దాసరి ఫిలిం ఫెస్టివల్ అవార్డు నుంచి నాకు బెస్ట్ క్యారెక్టర్ అవార్డు వచ్చింది. తర్వాత మేము బిగ్ బ్రదర్ అని ఒక సినిమా చేసాం. మొన్న February 13th అమరావతికి ఆహ్వానం అని ఒక సినిమా చేసాం. సో అది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అమరావతికి ఆహ్వానం మాత్రం మేము ఎక్స్టెన్సివ్గా ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్ తోటే మీటింగ్ పెట్టి మేము ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే ఎక్కువ ప్రచారం చేసాం. సో దట్ వే మాకైతే అంత పాజిటివ్గానే ఉంది ఈ సినిమా. ప్రాబ్లం ఏంటంటే పొద్దున్న రిలీజ్ చేస్తే మధ్యాహ్నానికి మూవీ రూల్స్ కూడా పెట్టేస్తున్నాడు సినిమాని, అది ప్రాబ్లం మాకు. సో అవి కూడా చాలా మంది పెట్టినన్ని తీపిస్తూ వస్తున్నాం. సో నవ్ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఇన్ ఆహా. వాడు ఇటు పెడతాం ఎందుకంటే మేమే పెడుతున్నాం ఇంకా యూట్యూబ్లో ఇప్పుడు సినిమా. సో అవర్ బెస్ట్ నా అప్కమింగ్ మూవీస్ ఆర్ మణిశంకర్. నెక్స్ట్ మొన్న ఆహాతో కలిసి మేము నా వైఫ్ మిస్సింగ్ అని ఒక సినిమా చేసాం. వరుణ్ సందేశం, శ్వేతా బాసు అందులో యాక్ట్ చేశారు. తర్వాత నేను అబ్బా పటేల్ ఇంకో సినిమా చేస్తున్నాం, ఉగ్రగుణం అనే ఒక సినిమా. సో చామంతి అని ఒక సీరియల్ కూడా మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం సార్. చామంతి జీ తెలుగు చేస్తున్నాం. సో అవర్స్ ఇస్ కంటిన్యూస్ కంటెంట్ ప్రొవైడర్గా మేము ఉన్నాం ప్రస్తుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విష్ణు. రైట్. థ్యాంక్ యూ శివ గారు. సో నెక్స్ట్ కూచిపూడి డ్యాన్స్ విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా మా వరలక్ష్మి గారికి అవార్డు అందజేయాలి. గట్టిగా క్లాప్ చేయాలండి ఎవ్రీబడి. డ్యాన్స్ ఎక్సలెన్స్ అవార్డు అందిస్తున్నారు. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు అండ్ ఆల్ ద థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ బెస్ట్ ఫీమేల్ కంటెంట్ క్రియేటర్ అవార్డుని అందుకోవడానికి మహి గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానించాలి. అందరూ కూడా అవార్డు అందుకుంటున్నారు. థ్యాంక్ యూ. స్టార్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు అందుకుంటున్నారు రావలి సుబ్రహ్మణ్యం గారు. అలాగే నెక్స్ట్ బెస్ట్ ఫీమేల్ డాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుని గట్టిగా అరిచే వాళ్ళు ఏదో కొంచెం గట్టిగా అరవాలి, చప్పట్లు కొట్టే వాళ్ళు కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలి. Because this was the last award of the day. Please put your hands together for Rising Star Actress Award. Vaishu garu.
ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, అదే డిజిటల్లో కూడా, అలా యూట్యూబ్ నుంచి చక్కగా ఈ కార్యక్రమం లైవ్ కార్యక్రమం ద్వారా చాలామంది చాలా రకాలుగా నాకు మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు అందరూ చాలామంది చూస్తున్నారు. మనం ఇక్కడ చూసేది కొంతమంది, కొన్ని వేల మంది బయట చాలామంది చూసి నాకు మెసేజ్లు వస్తున్నాయి. బాగా చాలా మంచి కార్యక్రమం చేశారని చెప్పి నాకు ఇది వచ్చింది. అందరికీ భోజనాలు ఉన్నాయి, చక్కగా భోజనాలు కూడా చేసుకుని అందరం కూడా వెళ్దాం. అవార్డీస్ తీసుకున్న అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. స్పాన్సర్స్కి నా ప్రత్యేక కృతజ్ఞతలండి. వారు లేకపోతే ఏ కార్యక్రమం లేదు. స్పాన్సర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమం అంతా స్పాన్సర్స్ మీద జరిగింది కాబట్టి వారి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా చిన్నగా మా భారతి, ఆవిడ కూడా వన్ ఆఫ్ ది స్పాన్సర్ కింద ఉంది. శ్రీ భారతి గ్రూప్ నుంచి ఆవిడ ఒక మాట మాట్లాడతారట. ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్నయ్య. వచ్చిన ప్రతి ఒక్కరికి అందరి దగ్గర నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి. కానీ మనకు తెలిసి ఆన్ స్క్రీన్ మీద వాళ్ళు నటించడం వేరు, హాఫ్ స్క్రీన్లో ఇక్కడున్న ప్రతి ఒక్కరు మంచి నటనలే, అది అందరికీ తెలిసిందే. బట్ బొప్పన విష్ణు గారు నాకు ఇచ్చిన అవకాశానికి ఇక్కడ మీ అందరి ముందు ఒక బిజినెస్ కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, ఎవరైనా ఒక పని చేస్తే ఎంకరేజ్మెంట్ చేయడంలో ఆయన ముందుంటారు. మీ అందరి సమక్షంలో నేను మీ తృప్తి కోసం ఏదైతే ఇందాక శ్రీభారతి న్యూ సంస్థ ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొచ్చిందో అది మీ అందరి ముందు ఒక 3 బుకింగ్స్ వచ్చినాయి. వారిని స్టేజ్ మీదకి వచ్చి ఇక్కడే ఇవ్వాలని ఇందాక కోరుకున్నాను. ప్లీజ్ కట్టా ప్రసాద్ గారు, అనురాధ్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. విష్ణన్నయ్య ఒక నిమిషం, మీ సమక్షంలో 3 బుకింగ్స్ తీసుకోవడం అందరూ క్లాప్స్ ఇవ్వాలండి.